చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఇద్దరు గొప్ప యోధులు ఉండేవారు. ఒకరి పేరు విక్రమ్, మరొకరి పేరు ఆదిత్య. వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చడానికి రాజు ఒక పోటీ పెట్టాడు. పోటీ ఏమిటంటే, ఒక రోజంతా అడవిలో చెట్లను నరికి సాయంత్రానికి ఎవరి దగ్గర ఎక్కువ కలవ ఉంటుందో వారే విజేత అని. విక్రమ్ చాలా ఉత్సాహవంతుడు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు అసలు విరామం తీసుకోకుండా, కనీసం నీళ్లు కూడా తాగకుండా చెట్లను నరుకుతూనే ఉన్నాడు. కానీ ఆదిత్య మాత్రం ప్రతి గంటకు ఒకసారి 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. మధ్యాహ్నం హాయిగా ఒక గంట సేపు నిద్రపోయాడు కూడా. ఇది చూసి విక్రమ్ మనసులో నవ్వుకున్నాడు. నేను ఇంత కష్టపడుతుంటే వీడు మధ్యలో నిద్రపోతున్నాడు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని మురిసిపోయాడు. సాయంత్రం రాజు కలపను కొలిచాడు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆదిత్య సేకరించిన కలప విక్రమ్ కంటే రెట్టింపు ఉంది. విక్రమ్ షాక్ అయ్యాడు. నేను ఒక్క నిమిషం కూడా ఆగలేదు, నువ్వు మధ్యలో నిద్రపోయావు, మరి నీకు ఇన్ని చెట్లు ఎలా దొరికాయి అని అడిగాడు. అప్పుడు ఆదిత్య ఇలా సమాధానం ఇస్తాడు. నేను విశ్రాంతి తీసుకున్నప్పుడు కేవలం నా శరీరానికే కాదు, నా కత్తికి కూడా పదును పెట్టుకున్నాను. నువ్వు అలసిపోయి మొద్దుబారిన కత్తితో కష్టపడ్డావు, నేను పదునైన కత్తితో స్మార్ట్గా పని పూర్తి చేశాను అని. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన జీవితంలో మన మెదడు మరియు శరీరం ఆ కత్తి లాంటివి. నిద్ర అనేది సోమరితనం కాదు, అది మన కత్తికి పదును పెట్టుకునే సమయం. కాబట్టి ఈ వరల్డ్ స్లీప్ డే నాడు కనీసం ఒక 7 నుంచి 8 గంటలు పనుకునే ప్రయత్నం చేద్దాం.